షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మహనీయుల చరిత్ర చదవాలని, మహనీయుల చరిత్ర వల్ల జ్ఞానం పెరుగుతుందని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసి ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో అసమానతలను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని హితవు పలికారు. మహిళల అభివృద్ధి, సమానత్వం కోసం అంబేద్కర్ రాజ్యాంగం రచించారని, ఆయన చూపిన మార్గంలో మనమంతా ముందుకు సాగాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజ, ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి, ఎస్సీఈడీ కార్పొరేషన్ అధికారి రామాచారి, బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, గ్రంథాలయ సంస్థల అధ్యక్షుడు అంజయ్య, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, డీఎస్పీ సత్తయ్య గౌడ్, జిల్లా అధికారులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కులం సమస్యతోటి అంటరాని వాళ్ళకే సమస్య ఉందా ఈ దేశంలో? ఇది నిచ్చెన మెట్ల సమాజం అందరికీ ఉంది. ఒక స్టెప్ పైన, ఒక స్టెప్ కింద నన్ను చూసి ములుస్తున్నాం, పైన నన్ను చూసి ఏడుస్తున్నాం. మరి ఇది జరుగుతుంది. ఈ కార్యక్రమం దండ వేస్తున్నాం, దండ పెడుతున్నాం, జైవీమంటున్నాం. కానీ ఆయన బాటలో నడవడం లేదు. ఆయన బాటలో నడవాల్సినటువంటి అవసరం అందరికీ కూడా ఉంటుంది. ఇది అందరికీ మంచి ఉదాహరణ. ఒబేసిటీ అంటే స్థూలకాయం. ఇదిగో చూడండి, నా కోటు అధిక బరువు తున్నాం. ప్రపంచంలో ఉంది, భారతదేశంలో కూడా ఉంది ఈ సమస్య. మరి ఈ సమస్య, దీని మీద అధ్యయనం చేస్తే ఈ ఒబేసిటీ వచ్చిన వాళ్లకు మాత్రమే లాభం అవుతుందా? పరిష్కారాలు అనుకుంటే లేదు, మొత్తం సమాజంకు లాభం అవుతుంది. ఒక కుటుంబంలో ఒక ఒబేసిటీ వ్యక్తి ఉండవచ్చు. మరి మనకు భవిష్యత్తులో ఒబేసిటీ రావద్దంటే జాగ్రత్తలు తీసుకుంటాం. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ నోట్ చేసుకోలేదు. కులము పుట్టుక నిర్మూలన వచ్చింది. కులము పుట్టుక నిర్మూలన ఆ పుస్తకము చేసిన ప్రముఖులకి, అలాగే విద్యార్థులందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పటి వరకు మనం ఎన్నో మనకు తెలియని విషయాలు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు విన్నారు, మరి ఇంటికి పోయినాక మర్చిపోతారో తెలియదు. మర్చిపోతారా మీరంతా? లేదు కదా. మరి నేను ముఖ్యంగా యంత్రాంగానికి కానీ ఇక్కడ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మొన్న పూలే గారు బర్త్డే రోజు చెప్పిన వ్యాసరచన పోటీలు, స్పీచ్లు ఇస్తే, పిల్లలకి బుక్కులు ఇస్తే ఆ బుక్ ద్వారా ఇంకా జ్ఞానం పెరుగుతుంది. అది పెద్ద అమూల్యమైన బుక్. రాజ్యాంగము రాసిన మహాత్ముని చరిత్ర చదవడం అంటే మనం కూడా ధన్యులమవుతాం. చరిత్ర చదివితే ఆ చరిత్ర వల్ల మనం ధన్యులమవుతాం. మనముగా ఆ స్థాయికి వెళ్ళాలనే జ్ఞానోదయం కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా జ్ఞానోదయవంతులు కావాలి. దేశ సేవకు మీరు కూడా పాటుపడాలి. ఒక మహాత్మా గాంధీ కాదు, మరి అంబేద్కర్ కాదు, పూలే కాదు, వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా పైకి వచ్చిండ్రు, వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారు. ఇప్పుడు మనకి ఏమున్నది? అన్నీ రెడీమేడే. అవునా కాదా?
బుక్కులైనా కంప్యూటర్ వచ్చింది, బుక్కులు మొయ్య అవసరం లేదు, పెన్ను పట్టుకోని అవసరం లేదు, అంత అనుకూలంగా మనం బతుకుతున్నాం. కానీ వాళ్ళు ఆ రోజుల్లో బతికింది మరి కులం విషయంలో కానీ హీనంగా చూసే పరిస్థితి ఆ రోజుల్లో. కాబట్టి చీకొట్టినా వాళ్ళు దానికి ఎక్కడ కూడా ఇది కాలేదు, కించపరిచిన వాళ్ళు ఇది కాలేదు. కానీ వాళ్ళ సాధన కోసం వాళ్ళు అనుకున్నది సాధించే వరకు కూడా కష్టపడి ఈరోజు మనకి ఈ మార్గం చూపించిందంటే ఆ మహానుభావులకు ఎన్ని వందనాలు చేసినా మరి ఎంత చేసినా మన రుణం తీర్చుకోలేము, వాళ్ళ రుణం తీర్చుకోలేము. మనం రుణం తీర్చుకోవాలంటే మనకు శక్తి తగ్గ మనం కూడా సమాజానికి సేవ చేయాల్సిందే. దయచేసి మరి ఇప్పుడు అందరు కూడా పెద్దలు చెప్పినట్టు కొన్ని విషయాల్లో టీచర్స్ చెప్పారు. నేను ఏమంటున్నా అంటే ఇక ముందు ప్రోగ్రామ్ వస్తే అధికారులు చెప్తా టీచర్స్కు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ ఉంటుంది, కంటిన్యూగా చెప్తారు కాబట్టి మొదటగా వాళ్ళు ఇస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళకి కొంచెం అవగాహన. చంద్రయ్య సార్ చెప్పిండ్రు కానీ ఇంకా కూడా చెప్పే అవకాశం కావాలి అని అనుకుంటున్నారు కాబట్టి టీచర్స్కి ఇవ్వండి. తర్వాత పిల్లలకు కూడా ఇప్పుడు వ్యాసరచన స్పీచ్ల్లో ఎవరైనా ఒక్కరు ఇప్పుడు జిల్లాలో ఎవరు పర్ఫెక్ట్గా చెప్పినో వాళ్ళకు కూడా స్టేజ్ మీద అవకాశం ఇస్తే ఇంకా మిగతా విద్యార్థులకు కూడా మళ్ళీసారి మేము కూడా ఇట్లా మాట్లాడాలి, చరిత్ర తెలుసుకోవాలి, మా వల్ల కూడా కొంతమందికి మరి ప్రచారం జరగాలనే ఉద్దేశంతో ఒక్కరిని కానీ ఇద్దరు కానీ మాట్లాడిస్తే మరి ఇది మరి మౌత్ ప్రచారం వెళ్తుంది. తప్పకుండా అలా చేద్దామని నేను కూడా మీతో కోరుకుంటున్నాను. అదేవిధంగా బాబాసాహెబ్ గారు ఒక కులానికి, ఒక మతానికి, ఒక వ్యక్తికి కాదు, ఆయన అందరి వాడు, అందరి కోసం కష్టపడ్డాడు. కాబట్టి ఎన్ని కష్టాలున్నా అందరి కోసం ఏ విధంగా ముఖ్యంగా మహిళలు ఇప్పుడు ఇంత ఆనందంగా ఇన్ని గంటలు వచ్చి చూస్తున్నామంటే ఆ మహాత్ముని స్ఫూర్తితోనే ఆయన చూపించిన మార్గంతోనే మహిళలు ఈ విధంగా మరి ఉండగలను. ఈరోజు మైక్ పట్టుకున్న నేను కూడా మహాత్ముని ఆశీస్సుల వల్ల నేను తెలియజేస్తున్నాను. దయచేసి మనం ఎట్లా ఉండేవాళ్ళం నేను చూసినప్పటికీ నేను మా ఊర్లో చదివేటప్పుడు చావిడి అని ఉండేది. చావిడిలో కులం పెద్ద ఉన్న వాళ్ళని కొంచెం పైకి, కులం తక్కువ ఉన్న వాళ్ళని కింద కూర్చునేటారు. మాకు అప్పుడు అర్థం కాదు, చెప్పేవాళ్ళు కాబట్టి వాళ్ళు అంతే అని అనుకునే వాళ్ళం. కానీ హక్కు ఉంది, మనం పోరాడాలి అనేది మాత్రం అప్పుడు చెప్పలేదు. మరి ఎందుకు ఉన్నదనేది కూడా మాకు ఆలోచన కూడా రాలేదు. తక్కువ కాబట్టి తక్కువనే కూర్చోవాలి అనే ఆలోచనే మాకు ఉండేది. కాబట్టి అలాంటిది ఇప్పుడు లేదు. ఇంకా కూడా అక్కడక్కడ వింటున్నాం గుళ్ళకి తక్కువ కుల వాళ్ళని రానివ్వట్లేదు అని. తప్పకుండా ఎక్కడ సమాచారం వచ్చినా మాకు తెలిసిన అధికారులకు అధికారులు కూడా ఇన్వాల్వ్ కావాల్సిందే. అలాంటి సమస్యలు నివారించడానికి అందరం కూడా కంకణబద్ధమై ఉండాలని తెలియజేస్తున్నాం.